వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ అందజేయనున్నట్టు ప్రకటన. కేదార్నాథ్ లో భారీగా కురుస్తున్న మంచు, బస ప్రాంతానికే పరిమితమైన యాత్రికులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె భర్త రమేష్ హత్యకు పాల్పడ్డట్టు నిర్ధారణ. హైదరాబాద్ వనస్థలిపురంలో హాస్టల్ యజమాని వీరంగం. హాస్టల్ ముందు కారు పార్కింగ్ చేయడంతో వాహనదారుడిపై దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్తో పాటు వర్క్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఉచితంగా అందజేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయమని కొనియాడారు. ఆమె సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ద్విభాషా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ తో పాటు ప్రాథమిక విద్యార్థులకు వర్క్ బుక్స్, ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ ను వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం ప్రభుత్వం 132 కోట్లు ఖర్చు చేయగా వచ్చే విద్యా సంవత్సరానికి 200 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. దాదాపుగా 150 కోట్లతో ఒక్కొక్క విద్యార్థికి 2 జతల యూనిఫారాలు అందజేస్తామని చెప్పారు. పేర్లు ఇట్లా సింబల్ లేకుండా, ఫొటోస్ లేకుండా ఇస్తే అది నిస్వార్థంగా ఇస్తే ఓకే. బట్ ఇదేంటమ్మా రోజుకి ఎక్కువైపోతుంది. చెప్పానండి సింబల్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఫస్ట్ వాళ్ళ ఫోటోస్ చూడాలి, లీడర్ ఫోటోలు. రిటర్న్ డైరెక్షన్స్ ఇచ్చేసేయచ్చు. అప్లికేషన్స్, ఫోటోస్, ఫోటోస్, సింబల్స్, ఆబ్లిక్స్ సీరియస్లీ విల్ బి టేకెన్ అప్ టు సేమ్. You don't bring the receipt. In any case, manam oka direction it has come to the notice of this office that notebooks are being given to students with symbols and part affiliations, political and vaadakunda with affiliations. కేదార్నాథ్ లో భారీగా మంచు కురుస్తోంది. ఆలయ పరిసరాల్లో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతూ ఉన్నారు. యాత్రికులు తమ బస ప్రాంతానికే పరిమితమయ్యారు. హిమపాతం కారణంగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయని అధికారులు చెప్పారు. దీంతో వయసు పైబడిన యాత్రికులు కొందరు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ యాత్రను ఇప్పటికే నిలిపివేశారు. కేదార్నాథ్లోని చిక్కుకున్న యాత్రికులను గుర్రాలపై కిందికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాత్రలో దాదాపుగా 150 మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. केदारनाथ बद्रीनाथ का रास्ता बिल्कुल बंद है. आगे ऊपर ज्यादा बर्फबारी हो रही है, तो ऊपर जाने के लिए रास्ता बंद हो चुका है. सभी यहीं से वापस जाए. निकालो यार, निकालो यार, मदद करो, मदद करो यार. पापा, पापा. आइए हो गया. आप इधर आइए. हम लोग सारे हम लोग
2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడిహత్నూరు మండలం సీతాగోంది గ్రామ శివారులో ఓ వ్యవసాయ భూమిలో రహమాన్ అశ్విని జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదిలాబాద్ పోలీసులు హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. అశ్విని ప్రవర్తన నచ్చక ఆమె భర్త రమేష్ హత్య చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ సంబంధమే జంట హత్యకు గల కారణమని తెలిపారు. ఈ కేసులో 3 పరారీలో ఉన్నట్లు చెప్పారు. అశ్వినికి వివాహమై 2 పిల్లలు ఉన్నారని తెలిసింది. కొన్ని నెలలుగా భర్త విడిపోయి పుట్టింట్లో ఉంటున్నట్లు తెలిపారు. ఆమెకు రెహమాన్తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా తెలిపారు. వారిద్దరి తలలపై బండరాలతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ నాగేందర్, సిఐలు నైలు, చంద్రమౌళి, ఎస్ఐలు పాల్గొన్నారు. అశ్విని అమ్మాయికి దాదాపు 12 years దాకా మ్యారేజ్ అయింది. ఆమెకి 2 పిల్లలు, 8 years బాబు కూడా ఉన్నారు. అయితే 3-4 months నుంచి కూడా భర్త దగ్గర ఉండలేదేమో, వచ్చి తగారు పెట్టుకొని వచ్చి తల్లిగారింట్లో ఉంటాం. అయితే 2-3 సార్లు పంచాయతీ అయిన తర్వాత వేరే ఒక రూమ్ తీసుకుంటే వస్తా అని చెప్పిందట. అదే రోజు 25వ తారీఖు రోజు ఆ అమ్మాయి రావాలి ఈయన దగ్గర 10 గంటలకి నువ్వు రూమ్ తీసుకొని క్లీన్ చేయడానికి వస్తానంటే ఈయన రూమ్ తీసుకున్నాడు. పిల్లలు కూడా ఈయన దగ్గర ఉన్నారు. ఆ రోజు రాలేదు 10 గంటల దాకా. రాకపోతే ఆయనకు అనుమానం వచ్చి ఆ కేఆర్పీ కాలనీ పోయింది. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ వనసలిపురం శ్రీ వైష్ణవి బాయ్స్ హాస్టల్ యజమాని తన అనుచరులతో కలిసి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. తన హాస్టల్ రోడ్డు ముందు కారు పార్కింగ్ చేసిన వాహనదారుడిపై దాడికి పాల్పడ్డాడు. వాహనదారుడిని విచక్షణ రహితంగా చితకబాదారు. దాడిలో వాహనదారుడితో పాటు మరో 2 పాదచారకులు కూడా గాయాల పాలయ్యారు. పాదచారులపై దాడి దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు విజయరాజు అండి. నేను ఇక్కడ వనస్థలిపురంలో ఉన్న ఆహ్వానం హోటల్కి పెళ్లికి వచ్చాను. ఇక్కడ కారు పార్కింగ్ రద్దీగా ఉండడంతో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న బాయ్స్ హాస్టల్ కింద ఆంధ్ర బ్యాంక్ ఉన్న గోడ ఎదురుగా పెట్టుకున్నాను రోడ్డు మీద. ఆ హాస్టల్ ఓనర్ అంతా వచ్చి అక్కడ కారు తీసేయాలని దౌర్జన్యం చేసి నన్ను చిక్కబాదాడు. వేరే వాళ్ళు అడ్డం వస్తుంటే కూడా వాళ్ళని తోసేసి మరీ నన్ను బాగా కొట్టాడు. ఇది ఎంతవరకు న్యాయమో మీరు చట్టరీత్యంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మధుసూదన్ రెడ్డి అండి. నేను ఆహ్వానం హోటల్ ఎండీని మాట్లాడుతున్నాను. ఇక్కడ మా హాల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఇవాళ ఒక ఫంక్షన్కు వచ్చిన కార్ డ్రైవరు మనం వ్యాలెట్ పార్కింగ్ సర్వీస్ ఇచ్చిన సరే తను డ్రైవర్ అని చెప్పి అక్కడ ముందు ప్లేస్ ఉంది అని చెప్పి తన హాస్టల్ ముందు పెట్టుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ ముందు పెట్టుకుంటే అతను ఓనర్ వచ్చి అడ్డంగా పెట్టావు అది ఇది అని చెప్పి అతన్ని చాలా చిక్కబాదాడు. తను తీస్తుంటే కూడా ఏమీ వినడం లేదు. తను చెప్పుకోలేనంత అదిగా దాడి చేశారు తన పైన. ఇది ఎంతవరకు కరెక్టు అనేది మీరే ఆలోచించాలి. ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఒకసారి మీరు కూడా సీసీ ఫుటేజ్ అలాంటివి చెక్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి నేను వనస్థలిపురం పిఎస్లో కంప్లైంట్ ఇస్తున్నాను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లెక్సీలపై టమాటా, కోడిగుడ్లతో దాడి చేసి బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. అధికారుల వ్యవహార తీరును తప్పుబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్పొరేషన్ అధికారులు వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు. भैया ओ सामने जरूर सामने మున్సిపల్ అధికారుల వైట్ करे మున్సిపల్ అధికారుల వైట్ करे भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद
नरेंद्र खबरदार एमएलए नरेंद्र खबरदार एमएलए नरेंद्र खबरदार एमएलए नरेंद्र వైఖరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న జగనాసుర దశకంఠుని పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్జే వెంకటేష్, నాదేళ్ల విద్యాసాగర్, ఎస్ఏ మస్తాన్, నవీన్, నాగూర్వల్లి, షంషీర్, రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న జగనాసుర పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలనలో జరుగుతున్న దౌర్జన్యకర పాలనను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి మొదటి స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు ఈరోజు జన్మదినము. మరి కొన్ని కారణాలు వలన ఈ ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతాల వల్ల అతన్ని వెంటాడి వేధించినందువల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 6 సార్లు ఎమ్మెల్యే అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు బరువైపోయి ఏ రోజుల్లో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కూడా ఎమ్మెల్యే అయ్యాడు. కేవలం ఆయన డాక్టర్గా జీవితం ప్రారంభించి ₹1 తీసుకుని పేదల డాక్టర్గా ముందరకు వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర పాలన దక్షత లేదు, పరిపాలన నాశనం చేసిన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే ఈ 40 ఏళ్లలో ఈ రోజు ఉన్న 4 సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీని మీరు డిపార్ట్మెంట్లు ప్రైవేటైజ్ చేశారు. లక్షల మంది పిల్లలు, లక్షల మనుషులకు మీరు నోరు కొట్టారు. పిల్లలకు ఎడ్యుకేషన్లో సిస్టమ్ కొలాప్స్ చేశారు. ప్రతి ఒక్క దాంట్లో మీరు మొత్తం ఫెయిల్యూర్ అయ్యారు. డిపార్ట్మెంట్స్ అన్ని ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని ఒక్కసారిగా నిర్వీర్యమైపోయాయి. ఇంజనీర్లు ఎవరు పని చేయడం లేదు, నెలసరి జీతం తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు టీచర్ల పైన ఏం చేస్తున్నారు? టీచర్ల పైన మీకున్న వివక్ష ప్రకారం ఈరోజు పిల్లలు కష్టాలు పెడుతున్నారు. ఆ ఉపాధ్యాయులు కూడా, టీచర్స్ కూడా మీరు హాలిడేస్ కూడా మీరు పని చేయమంటున్నారు. ఏ దిశలో తీసుకువెళ్తున్నారు మీరు పరిపాలన? ఇవన్నీ చూసిన తర్వాత జగనాసుర అని చెప్పిన పదం తప్ప అని అడుగుతుంది. ఎట్టి పరిస్థితులు తప్పు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజా సంక్షేమం పార్టీ. మీరు చూడండి, బాబు గారు, చంద్రబాబు గారు ఎక్కడన్నా వస్తే ఎవరైనా అరిస్తే కళ్ళు తెరిచి కోపంగా చూస్తారు. ఎందుకంటే ఎక్కడ కానీ డిసిప్లైన్, సిస్టమాటిక్ ఉండాలి. అది ప్రియాంబుల్ ఆఫ్ ద పార్టీ. అది పార్టీ ఒక సింబల్ అన్నమాట. అటువంటి పార్టీకి ఒక దక్షత కలిగిన, ఒక బాధ్యత కలిగిన పార్టీ, అటువంటి నాయకులకు ఏదేదో మాట్లాడతారు. వేరే వాళ్ళు వచ్చి ఉన్న పొగిడితే మీకు కడుపులో మంట. మీకు ఏదో పొగడేదానికి ఏం అంశాలు లేవు. మీరు టోటల్ కొలాప్స్ చేసేసారు. మీరు రాష్ట్ర రాజధాని లేదు, అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయింది, పోలవరం పోయింది, ప్రాజెక్ట్స్ పోయినాయి, ఎక్కడి నుంచి ఎన్ఆర్ఐ ఫండ్స్ రావడం లేదు, ఎవరు ఇన్వెస్టర్ లేరు. ఏ విధంగా మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు చెప్పండి? ఇంకా మీరు ఒకే ఒక ప్యాకేజ్ పెట్టారు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ లో కూడా మీకు ఎంట్రీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 99126.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో నిరసన కార్యక్రమాల పేరు చెప్పి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ కి ఆయన 2 ఛాన్సులు ఇచ్చారు. ఆ 2 ఛాన్సులని వినియోగించుకోకపోతే నెల్లూరు నగరంలోని క్రైస్తవ సోదరులతో కలిసి ఇటుకలు తీసుకొచ్చి భారీ నిరసన చేపడతామన్నారు. నెల్లూరు నగరంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటమిరెడ్డి పోరుబాట పట్టారు. కొత్తగా నిర్మించాలని తాము అడగడం లేదని, గతంలో సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని అడుగుతున్నామంటున్నారు కోటమిరెడ్డి. గతంలో సీఎం జగన్ 3 సార్లు సంతకాలు పెట్టినా ఫలితం లేదని గుర్తు చేశారు కోటమిరెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్ల కాలంలో నెల్లూరు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం సీఎం జగన్ 3 సార్లు సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. 6 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం దశల వారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. ఈ నెల 8న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సీఎం జగన్ కార్యాలయానికి పోస్ట్ కార్డులు, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్లను పంపించి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు కోటమిరెడ్డి. అప్పటికైనా ప్రభుత్వం కరుణించకపోతే తర్వాతి 10 రోజులు నగరం, రూరల్లోని చర్చిల వద్ద నుంచి క్రిస్టియన్ సోదరుల ద్వారా నేరుగా సీఎంఓ కార్యాలయానికి మెసేజ్లు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం అని చెప్పారు. ఇక అప్పటికీ స్పందన లేకపోతే పెద్ద ఎత్తున నిరసనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన గాంధీనగర్లోని కమ్యూనిటీ హాల్ స్థలం వద్దకు నగర, రూరల్లోని చర్చిల నుంచి ఒక్కొక్క ఇటుక తీసుకుని వెళ్లి భారీ నిరసన చేపడతామన్నారు. కమ్యూనిటీ హాల్, ఈ క్రిస్టియన్ హాల్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం సాగిస్తే క్రిస్టియన్ సోదరులు పెళ్ళిళ్ళు, జన్మదినాలు, ఇతరత్ర సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే తక్కువ ధరకే కళ్యాణ మండపం దొరికే విధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఉంటుంది అన్న ఆలోచన చేసి నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేనైనా తొలి నెల రోజుల్లోనే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి సంతకం పెట్టించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆర్థిక భారం చాలా ఎక్కువ అవుతుంది, అదే కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ సోదరులకి నిర్మాణం చేసిస్తే తక్కువ ధరకి దొరుకుతుంది అన్న ఆలోచన చేసి సంతకం పెట్టించడం జరిగింది. అక్కడ తాగలేదు, ఆనాటి కలెక్టర్ గారిని కలిసి గాంధీనగర్లో 150 అంకణాల స్థలాన్ని, గాంధీనగర్లో అక్షరాల 150 అంకణాల స్థలాన్ని కూడా క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం, 180 అంకణాలు ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం కూడా కేటాయించడం జరిగింది. ఇది జరిగింది మొట్టమొదటగా 10వ తేదీ 6వ నెల 2019 సంవత్సరం, 10వ తేదీ 6వ నెల 2019 సంవత్సరం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం. మన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ గారు మాట్లాడాం సార్. వెంటనే మా ముఖ్య నాయకులు ఏం చెప్పారు, అధికార పార్టీ ముఖ్య నాయకులు, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పని స్టార్ట్ అవుతుందని చెప్పారు. మీరు వచ్చారు నోడా ఆఫీస్కి, నోడా వాళ్ళు ఏం చెప్పారు, కాంట్రాక్టర్ వాళ్ళు లెటర్ అడిగాడా, బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయా లేదా అని, గవర్నమెంట్ రిప్లై రాలేదని. అంటే ఆ గవర్నమెంట్ రిప్లై ఇచ్చిన దాకా ఆ పని స్టార్ట్ కాదు. నేనేదో రాజకీయ విమర్శలు చేయటంలే, అడ్డగోలు మాటలు మాట్లాడటంలే. రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యలు, అది కూడా కొత్తగా నేనేమీ మాట్లాడటంలే. 4 ఏళ్లుగా ఏం మాట్లాడుతున్నానో జిల్లా పరిషత్ మీటింగుల్లో మంత్రుల వద్ద, ముఖ్యమంత్రుల వద్ద 4 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగి మీ సంతకాలు పెట్టించాను. మీరు సంతకాలు పెట్టిన సమస్యలనే పరిష్కారం చేయమని చెప్తున్నాను తప్ప కొత్తగా నేను ఏ ఒక్కటి అడగటంలే. అధికార పక్షానికి దూరంగా జరిగిన తర్వాత కొత్త సమస్య ఏ ఒక్కటి నేను మాట్లాడటంలే. నేను మాట్లాడే ప్రతి సమస్య కూడా 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా స్వయంగా ముఖ్యమంత్రి గారి చేత సంతకాలు పెట్టించిన కాగితాల గురించే నేను మాట్లాడుతూ ఉన్నా. ఈనాడు అధికార పక్ష నేతలను కూడా వాటిని బాధ్యత తీసుకోమని చెప్తూ ఉన్నా. గూడూరు ల్యాండ్ మార్క్ గా నూతన టవర్ క్లాక్ నిర్మాణం చేయడం జరిగిందని, పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న టవర్ క్లాక్ శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేశారు. అదే ప్రాంతంలో ఎమ్మెల్యే వరప్రసాద్ సొంత నిధులతో నూతన టవర్ క్లాక్ నిర్మాణం చేపట్టారు. 90% పనులు పూర్తయ్యాయి. టవర్ క్లాక్ ను ఎమ్మెల్యే పలు శాఖల అధికారులు పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, నూతన టవర్ క్లాక్ సొంత నిధులతో
నిధులతో నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. నిర్మాణం పనులు పూర్తయ్యాయని, చుట్టూ ల్యాన్ ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని వెల్లడించారు. అతి త్వరలోనే క్లాక్ టవర్ ను ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని అన్నారు. పోయింది. ఇప్పుడు బస్సులకు ఆటంకం లేకోకుండా, ట్రాఫిక్ కూడా ఏ తొందర లేకోకుండా మేము 5 డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వారి సమక్షంలో మీటింగ్ పెట్టించి ఇక్కడ దీనికి తగినట్టుగా ఒక చిన్న లాన్ కూడా ఏర్పాటు చేసి దాని లోపల చెట్లు అవన్నీ పెట్టించుకుని అలాగే లైట్లు కూడా ఏర్పాటు చేసి అదే సమయంలో ట్రాఫిక్ బస్సులకు కూడా ఏ తొందర లేకుండా ఉండడానికి ఇదంతా చెప్పడం జరిగింది. మున్సిపల్ కమిషనరు వారు రేపటి నుంచి వారు మెయింటైన్ చేయవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ కనుక వారు ఆ ట్రాఫిక్ సమస్యలు ఏమీ లేకుండా ఉండడానికి ఇన్స్పెక్టర్ గారు, అధికారి గారు వారు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఏఈ గారు వారు, ఆర్ఎండ్బి వాళ్ళు అధికారులు వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడున్న ఇక్కడ ఫోన్కి బదులుగా చక్కగా మరో తొందరలే ప్రజలకి చూడడానికి అందంగా ఉండేటట్టుగా ఎక్కడ లైటింగ్ పెడితే బాగుంటుందో అది వాళ్ళు పెట్టవలసిందిగా సలహా చెప్పవలసిందిగా మేము కోరడం జరిగింది. సో ఇదంతా కూడా అందరూ సమక్షంలో, అధికారుల సమక్షంలో ప్రజలకు ఇబ్బంది లేకోకుండా, బస్సులు రాకపోకలకు ఇబ్బంది లేకోకుండా, అదే సమయంలో గూడూరు ప్రజలు కూడా చూసి ఆహ్లాదపడడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగిందని చెప్పి మరొకసారి అధికారులకు, కమిషనర్ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, ఆర్ఎండ్బి గారికి, ఏఈ ఎలక్ట్రికల్కి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో 10 రోజుల పూర్తయిపోతుంది. చక్కని లాంచ్ కూడా ఇక్కడికి వస్తుంది, గార్డెన్ కూడా వస్తుంది. తమ సమస్యల పరిష్కారానికై కాకినాడ జిల్లా దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ జేడీ కార్యాలయం వద్ద దివ్యాంగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీడీపీ, బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, బీజేపీ మాజీ కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు వేరువేరుగా సందర్శించి దివ్యాంగులకు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేని ఆర్థిక భారం కాని అంశాలపై విభిన్న ప్రతిభావంతులు చేస్తున్న నిరసన కార్యక్రమంపై ఇప్పటి వరకు ప్రభుత్వం గాని అధికార యంత్రాంగం గాని స్పందించకపోవటం చాలా దారుణమని అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జేఏసీ సభ్యులు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులు మోసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించారు కానీ ఇంటికి స్టిక్కర్లా, ప్రజా సమస్యలు పరిష్కరించారు కానీ ఇంటికి స్టిక్కర్లా, ప్రజా సమస్యలు పరిష్కరించారు కానీ ఇంటికి మాకొద్దు. ఈ స్టిక్కర్ల ప్రభుత్వం మాకొద్దు, ఈ స్టిక్కర్ల ప్రభుత్వం మాకొద్దు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ సాంబమూర్తి నగర వికలాంగుల కార్యాలయం దగ్గర 13 రోజులుగా జరుగుతున్నటువంటి దీక్ష శిబిరానికి భారతీయ జనతా పార్టీ నుంచి మా సోదరిమణి లక్ష్మీప్రసన్న గారు, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సెక్కా రమేష్ గారు, దొడ్డి వీరేంద్ర గారు, సత్యగోపాలకృష్ణ గారు మిత్రులందరితో వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేస్తూ దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ యొక్క దివ్యాంగుల యొక్క సమస్యలను ప్రభుత్వాన్ని తెలియజేయాలి. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే దివ్యాంగులతో కలిపి ఉద్యమం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళ నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, అయ్యా 4 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేసాం, మీ ఇంటికి మేమే దిక్కు, మీ కుటుంబానికి మేమే దిక్కు, మేము మీ మనుషులం అని చెప్పి స్టిక్కర్లు అంటించుకునే ముఖ్యమంత్రి గారు 13 రోజులుగా దివ్యాంగులు దీక్ష చేస్తుంటే ఒక్క వ్యక్తి వచ్చి పలకరించి మీ బాధ ఏంటని అడగలేనటువంటి ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి స్టిక్కర్లు వేసుకునేటటువంటి ఈ స్టిక్కర్ ప్రభుత్వానికి కూడా నేను ఒకటే అడుగుతున్నాను, వెంటనే దివ్యాంగుల యొక్క సమస్యలు పరిష్కరించండి. దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయండి. దివ్యాంగులు ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారో గణాంకాలు చెప్పండి. వారు ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఈ పోస్టులు భర్తీ అవ్వట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఆఫీసులో కూడా దివ్యాంగులు ఉద్యోగస్తులు ఉన్నారు.
పబ్లిక్ నుంచి పని మీద వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ వెళ్ళాలంటే లిఫ్ట్లు పనిచేయట్లేదు. ఇక్కడ డిజిటల్ వేలిముద్ర కానీ సిగ్నేచర్ కానీ రికార్డులో పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పెట్టగలరు అనే విషయం ప్రభుత్వం గుర్తించాలి. నేను ఈ 3 జిల్లాల కలెక్టర్లను అడుగుతున్నాను, వెంటనే జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి దివ్యాంగులందరినీ కూడా పిలిచి వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రయత్నం ప్రారంభించాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ 3 జిల్లా కలెక్టరేట్లు ముట్టడిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తుని రైలు దహనం కేసులో కాపులను విజయవాడ రైల్వే కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తున్న తీర్పును వెలువరించడం కాపుల నిజాయితీకి తార్కాణమని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఇటీవల మరణించిన సంఘం సభ్యులకు శ్రద్ధాంజలిని ఘటించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి యేసుదాసు మీడియాతో మాట్లాడారు. అందరూ కూర్చోవలసింది కోరుతున్నానండి. చాలా స్వామినాయుడు గారు ఒక్కటి మీరు గమనించాలి, పత్రికా వ్యక్తులు ఉన్నారు కనుక చీకట్లో ఉన్న జాతిని, నష్టపోయిన జాతిని వెలుగులో తీసుకురావడం కోసమే నేను చేశాను తప్ప ఏ వ్యక్తి ప్రయోజనాల కోసం కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఆ రోజు ప్రభుత్వాలు కూడా కాపుల్ని చిన్నచూపు చూసి ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మమ్మల్ని చాలా గొప్ప అని చెప్తా ఉంది. ఆ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం చాలా గొప్ప కాపులు అని చెప్తా ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు కాపులు కనపడరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపులు కనపడతారన్న దానికి ఈరోజు ధర్మాశయం క్లియర్గా జడ్జి గారు, 7వ జిల్లా జడ్జి గారు చాలా క్లియర్గా 100 పేజీల జడ్జిమెంట్ తోటి 24 మంది సాక్షులు తెలియక కేసు కొట్టేశారు అన్నారు. కేసు కొట్టేయడం కాదు, కేసు పరిశీలించారు. 3.5 సంవత్సరాలు 24 మంది మా మీద అగ్నిస్ట్గా సాక్ష్యం చెప్పారు. కానీ న్యాయం మా పక్కన ఉంది కనుక కాపులు నిర్దోషులుగా ధర్మాసం ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ పాపం వీళ్ళకి తెలియదు, ఉత్తు పుణ్యాన్ని కేసులు పెట్టారు. ఆ రోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ అందజేయనున్నట్టు ప్రకటన. కేదార్నాథ్ లో భారీగా కురుస్తున్న మంచు, బస ప్రాంతానికే పరిమితమైన యాత్రికులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె భర్త రమేష్ హత్యకు పాల్పడ్డట్టు నిర్ధారణ. హైదరాబాద్ వనస్థలిపురంలో హాస్టల్ యజమాని వీరంగం. హాస్టల్ ముందు కారు పార్కింగ్ చేయడంతో వాహనదారుడిపై దాడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.